అన్యజనురాలి యొక్క నోట దేవుని మాట ఉచ్చరించబడింది. హల్లెలూయా. దేవునిని ఎరగనటువంటి ఒక అన్యజనురాలు, నిజమైన దేవుని యొక్క శక్తి ప్రభావముల గురించి కన్నులారా చూడలేనటువంటి ఒక అన్యజనురాలు నిజమైన దేవుని గురించి ఎంత మంచి నిజమైన సాక్ష్యం ఇస్తుందో ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆమెకి మనకి ఉన్న వ్యత్యాసం ఇక్కడే తెలిసిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో అనేక మంది ముఖ్య స్త్రీల గురించి చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. వారు మనకి దృష్టాంతములుగా ఉన్నారు. వారు జీవితంలో జరిగినటువంటి కొన్ని ముఖ్య సంఘటనలను దేవుడు ఎందుకు వ్రాయించి ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. అసలు పరిశుద్ధ గ్రంథమందు ఒక వ్యక్తి కోసం వ్రాయబడింది అని అంటే ఆ వ్యక్తి నుంచి మనము ఏదో ఒకటి నేర్చుకోవటానికే దేవుడు రాయించాడు. ఆ రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు ఈరోజు కూడా మరొక స్త్రీ కొరకు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆమె పేరు రాహాబు. ఆమె పేరేంటి? రాహాబు. రాహాబు అనే మాటకి విశాలత అని అర్థమిస్తూ ఉందంట. ఈమె యెరికో పట్టణానికి చెందినటువంటి యెరికో అనేటువంటి ముఖ్య పట్టణస్థురాలు ఈ రాహాబు. ఇంకా ఆలోచన చేస్తే ఈమె ఒక అన్య దేశపు స్త్రీ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈమె ఒక అన్యజనురాలు. ఈ రాహాబు అనేటువంటి ఈ స్త్రీ వేశ్యవృత్తి కలిగి వ్యభిచారము చేత లాభము సంపాదించుకునేటువంటి స్త్రీగా ఉంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈమె నుంచి కూడా మనము నేర్చుకుని మన కుటుంబాలను మన జీవితాలను సరిచేసుకోవటానికి చాలా విషయాలు ఉన్నాయనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలీయుల యొక్క కానాను యాత్రలో మోషే మరణము తర్వాత ఆ బాధ్యత ఇశ్రాయేలీయులందరినీ కూడా కానానికి నడిపించేటువంటి నాయకత్వపు బాధ్యత దేవుడు యెహోషువకి అప్పగించారు. అయితే ఈ కానాను యాత్రలో ఈ యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ కూడా నడిపించేటువంటి క్రమంలో యెరికోను కూడా స్వాధీనపరుచుకునేటువంటి ఆ సమయంలో యెరికో యొక్క స్థితిగతులను తెలుసుకోవటానికి, యెరికో యొక్క యుద్ధ సైన్యమును గురించి, వారి యొక్క పట్టణము యొక్క రహస్యములను గురించి తెలుసుకోవటానికి, ఆ దేశపు పరిస్థితిని అంతటినీ కూడా తెలుసుకోవటానికి యెహోషువ తన నాయకత్వంలో 2 వ్యక్తులను రహస్యంగా యెరికో పట్టణంలోనికి పంపించాడంట. ఆ ఇద్దరిని ఏమన్నారంటే వేగులవారు అన్నారు. ఏమన్నారు? వేగులవారు అన్నారు. అంటే వేగి చూచి నిదానించి పరిస్థితిని తెలుసుకుని సమాచారాన్ని తిరిగి మరలా తన నాయకునికి తెలియచేయటమే వారి పని. అట్టి వారిని వేగులవారు అన్నారు. అయితే ఈ వేగులవారు యెరికో పట్టణంలోనికి మారు వేషములో రహస్యంగా చొరబడి వెళ్ళారు. వారి యొక్క యుద్ధము యొక్క ఆ సమాచారమును గురించి, ఇంకా ఆ దేశపు ప్రతి పరిస్థితిని గురించి తెలుసుకోవటానికి ఒక అవగాహన కోసం వెళ్ళారు వాళ్ళు. ఎందుకంటే యేసయ్యే ఒక మాట అంటారు, ఒకవేళ అతడు 20,000 మందితో దండెత్తి మన మీదకు వస్తున్నాడు అనుకో, మన దగ్గర 10,000 మందే ఉన్నారనుకో, యుద్ధం చేయడానికి సరిపడ జనం మన దగ్గర లేనప్పుడు ముందుగానే ఆ వ్యక్తితో, ఆ రాజుతో వెళ్ళి సంధి చేసుకుని సమాధానం పడటండి అని యేసయ్య చెప్పారు. ఆ రీతిగా కూడా ఆలోచన చేసిన వారి యుద్ధము యొక్క ఆ జనాభా గురించి, ఆ సైన్యము గురించి, వారి ఆయుధాల గురించి, వారి యొక్క రహస్యపు ప్రతి పరిస్థితిని గురించి తెలుసుకోవటానికి ఈ వేగుల వారు యెరికో పట్టణానికి వెళ్ళారు. అయితే ఎలా తెలిసిందో ఈ సంగతి ఆ యెరికో పట్టణం యొక్క ఆ రాజుకు తెలిసిపోయింది. ఈ 2 వేగుల వారు ఇశ్రాయేలీయుల జనాంగములో నుంచి ఈ యెరికోని స్వాధీనపరుచుకోవటానికి 2 వేగుల వారు వచ్చారు అనేటువంటి సంగతి రాజుకు తెలిసిపోయింది. అయితే ఆలోచన చేస్తే కనుక ఈ రాజుకి ఎప్పుడైతే తెలిసిపోయిందని వీరికి అర్థమయ్యిందో, వీరిద్దరూనంట అక్కడే అదే పట్టణంలో ఉన్నటువంటి రాహాబు అను వేశ్య వృత్తి కలిగినటువంటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమె ఇంట ఉన్నారంట. ఆమె ఇంట ఉన్నారు.
అయితే ఆలోచన చేస్తే రాహబు గురించి మనం తెలుసుకోవలసినటువంటి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఆ రాహబు ఇంటికి వెళ్ళినటువంటి ఇద్దరు వేగుల వారిని ఆమె మిద్దె మీద జనుప పెట్టెలో దాచిపెట్టిందంట. 6వ వచనం. తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప పెట్టెలో వారిని దాచిపెట్టెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక వేశ్య వృత్తి కలిగినటువంటి స్త్రీ ఇద్దరు వేగుల వారిని దాచిపెట్టింది. ఎందుకు దాచిపెట్టింది? ఆలోచన చేయాలి. తనకేమైనా లాభం వచ్చే పనా? ఇప్పుడు వేశ్య వృత్తి కలిగినటువంటి స్త్రీ అంటే ఏదైనా లాభం లేకోకుండా పనిచేయరు, అవునా కాదా? మరి ఏ లాభము ఆశించి వారిద్దరిని దాచిపెట్టిందో మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం పరిశీలన చేయగలిగితే గనక వారిద్దరిని జనుప పెట్టెలో కదా మిద్దె మీద దాచిపెట్టి ఆ తరుము వారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి నా దగ్గరికి రావటమైతే వచ్చారు, కానీ వాళ్ళు ఇటుగా వెళ్ళిపోయారు. మీరు వెంటనే వెళితే కనుక వారిని పట్టుకోగలరని చెప్పి అక్కడి నుంచి వారిని పట్టుకోవడానికి వచ్చినటువంటి వారిని పంపించేసింది. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిద్దె మీద నుంచి దింపటం, ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి సంభాషణ గురించి మనం ఆలోచన చేస్తే ఈ రాహబు ఆ ఇద్దరు వేగుల వారితో మాట్లాడిన సంభాషణ ఎంత ఉన్నతమైన సంభాషణో ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఏంటి ఆ సంభాషణ అనంటే, ఒక అన్యజనురాలి యొక్క నోట దేవుని మాట ఉచ్చరించబడింది. హల్లెలూయా. దేవునిని ఎరగనటువంటి ఒక అన్యజనురాలు, నిజమైన దేవుని యొక్క శక్తి ప్రభావముల గురించి కన్నులారా చూడలేనటువంటి ఒక అన్యజనురాలు నిజమైన దేవుని గురించి ఎంత మంచి నిజమైన సాక్ష్యమిస్తుందో ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆమెకి మనకి ఉన్న వ్యత్యాసం ఇక్కడే తెలిసిపోతుంది. ఒక్కసారి ఆలోచన చేస్తే 9వ వచనాన్ని చదువుదాం తల్లి. అక్కడ ఏమంటుందో తెలుసా? ఆ స్త్రీ ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేనెరుగుదును అంటుంది. అంటే మొదటిగా ఆమె నుంచి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మొదట అన్యజనురాలైనటువంటి రాహబు అన్నటువంటి ఈ స్త్రీ నిజమైనటువంటి దేవుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, మీరు నమ్మిన దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు, అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. అందుకని ఏమని చెబుతుందో తెలుసా? మీ వలన మాకు భయము పుట్టుచున్నది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీ వలన మాకు భయం పుట్టుచుంది. ఆలోచన చేస్తే ఒక వ్యక్తిని చూసి భయపడుతున్నాము అని అంటే కనుక ఆ వ్యక్తి యొక్క బలమైనా చూడాలి, లేదా ఆ వ్యక్తి వెనకాల ఉన్నటువంటి ఇంకా అంతకంటే బలమైనటువంటి సంగతినైనా చూడాలి. ఇశ్రాయేలీయులను చూచి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి పట్టణపు రాజులందరూ కూడా భయపడుతూ ఉన్నారు అని అంటే అది ఇశ్రాయేలీయుల యొక్క శక్తి కాదు, అది ఇశ్రాయేలీయుల యొక్క జ్ఞానం కాదు, అది వారి సామర్థ్యం కాదు. వారిని ఆ రీతిగా జయమునిచ్చి నడిపించుచున్నటువంటి దేవునిది. హల్లెలూయా. కాబట్టి వారిని చూస్తేనే భయం వేస్తుందంట. ఇంకా కిందకి చదివితే ఏమంటుందో తెలుసా? 10వ వచనంలో, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసినో యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునుకును మీరేమి చేసితరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇంకంటుంది, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇన్ని మాటలు దేవుని కోసం చెబుతుంది ఎవరో? ఒక అన్య దేశపు స్త్రీ. ఆలోచన చేయండి. ఈమె కంట ఎలా తెలిసిందో? కళ్ళుతో చూడలేదు ఈమె,
దేవుడు చేసిన కార్యాన్ని ఆలోచన చేయండి. ఇది యెహోషువ కాలంలో కాదు, మోషే కాలంలో జరిగిన సంగతి చెప్తుంది. మోషే కాలంలో జరిగిన సంగతి ఏంటా సంగతి అని అంటే, మోషే కాలంలో మొట్టమొదటి ప్రారంభ దినాలలో, ఐగుప్తులో నుంచి బయటికి వస్తున్నటువంటి ప్రారంభ దినాలలో దేవుడు చేసిన శక్తివంతమైన బలమైన కార్యాన్ని గురించి చెబుతా ఉంది. ఏమైనా చెప్తుందో తెలుసా? ఎర్ర సముద్రాన్ని మీ దేవుడు 2 పాయలుగా చేశాడు కదా, ఆరిన నేలను మీ దేవుడు కలగజేశాడు అని సాక్ష్యం ఇస్తూ ఉంది. అంటే ఆలోచన చేస్తే దేవుని యొక్క శక్తివంతమైన కార్యములను గూర్చి విని విశ్వాసముంచినటువంటి స్త్రీగా ఈ రాహబు కనబడుతుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎర్ర సముద్రం అంటే ఆరిన నేలను గూర్చి సంభాషించింది అంటే ప్రారంభ దినాలలోనే, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు బయటకు వచ్చినటువంటి ప్రారంభ దినాలలోనే జరిగిన సంగతిని గురించి ఈ రాహబు ఎంత బాగా విశ్వాసం ఉంచిందో ఆలోచన చేయండి. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను, ఈ కార్యం జరిగినప్పుడు రాహబు అక్కడ ఉందా? ఈ ఆరిన నేల మీద ఇశ్రాయేలీలందరూ ఎర్ర సముద్రములో ఆరిన నేల మీద నడిచొచ్చినప్పుడు రాహబు అక్కడ ఉందా? లేదు. కానీ చూచిందా? చూడలేదు. కానీ విన్నది. ఏం చేసింది? విన్నది. మొత్తం మీద ఎలా తెలిసిందో ఆ సమాచారం అక్కడ ఐగుప్తులో నుండి, ఆ ఐగుప్తు ఎర్ర సముద్రపు సరిహద్దులో జరిగినటువంటి కార్యము ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? ఎరుకో దాకా వచ్చింది. విన్నది, వింట మాత్రమే విశ్వాసం ఉంచిందంట. అందుకని యేసయ్య కూడా మాట అన్నారు తోమతోటి, చూచి నమ్మిన వారి కంటేనంట చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. ఈమె ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయుల్లోనే చాలామంది దేవుని శక్తివంతమైన కార్యాన్ని చూచి అరణ్యంలో సనిగారు. అవునా కదా? అరణ్యంలో గొణిగారు. ఆలోచన చేయండి. మోషే మీద, దేవుని మీద తిరుగుబాటు చేశారు, ఎదిరించారు. దేవుని కార్యాన్ని చూచే వాళ్ళు సరిగా విశ్వాసం ఉంచలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఆ అరణ్యంలోనే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని కార్యాన్ని ఈ స్త్రీ చూడలేదు, కానీ విన్నది, విని విశ్వాసం ఉంచింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసపు స్థాయి ఎలా ఉండాలో తెలుసా? మనమైతే ఇప్పుడు ఏమంటామో తెలుసా? ఇప్పుడు ఆలోచన చేయండి. దేవుని కార్యం జరిగింది అని అంటే మన పట్ల జరగాలనేమీ లేదు. ఎవరి పట్ల ఎక్కడ జరిగినా సరే దానిని బట్టి మనం విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల పట్ల ఎర్ర సముద్రములో నడిచి వెళ్ళినటువంటి ఆ కార్యాన్ని బట్టి రాహబు విశ్వాసం వచ్చింది. హల్లెలూయా. ఎవరి జీవితంలో ఎక్కడ ఏ కార్యము జరిగినా మనలోకి విశ్వాసం రావాలి. కానీ మనమైతే ఏమంటామో తెలుసా? నా జీవితంలో చెయ్యి, నాకు చెయ్యి, నాకు చేస్తేనే నమ్ముతాను, నా జీవితంలో జరిగితేనే నమ్ముతాను, నాకు ఇలా చేస్తేనే నమ్ముతాను, ఇదిగో ఇది చేస్తేనే నువ్వు దేవుడు అని నమ్ముతాను, ఇది జరిగిస్తేనే నేను నిన్ను నమ్ముతాను. ఇది మన విశ్వాసపు స్థాయి. మన కళ్ళ ముందు జరగాలి. ఈ రోజుల్లో చాలామంది అలాగే అంటున్నారు, నా కళ్ళ ముందు చేయి, నా ముందు చేస్తే నేను నమ్ముతాను, నా ముందు జరిగితే నేను నమ్ముతాను. ఇది సరైనటువంటి విశ్వాసం కాదని నేను అంటూ ఉన్నాను. ఎందుకంటే ఒక్కసారి దేవుడు చేయగలడు, చేశాడు అనే నమ్మిక నీలోకి వచ్చినప్పుడు ఇక మరలా నీలో నీకు ప్రత్యేకంగా పర్సనల్గా చేయాలనేటువంటి ఆ యొక్క ఆలోచన పెట్టుకుంటే కనుక అది సరైనటువంటి విశ్వాసం కాదు. ఎందుకంటే ఒకరి జీవితంలో దేవుడు ఏదైనా జరిగించాలి అని అంటే అది దేవుని చిత్త ఏర్పాటును పట్టుకుంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటూ ఉన్నాను, ఒకవేళ ఒక సూచక క్రియ జరగాలి అని అనుకో, ఒక సూచక క్రియ జరగాలి. ఒక అనారోగ్యము చేత బాధపడుతున్నటువంటి వారు మన సంఘంలో చాలామంది ఉన్నారు. ఏదో ఒక్కరిని బాగు చేసినా మనకు విశ్వాసం వచ్చేయాలి. ఏదో ఒక్కరి పట్ల దేవుని యొక్క గొప్ప కార్యం జరిగినా, ఇదిగో దేవుడు నిజంగా మేము ప్రార్థించినప్పుడు ఇదిగో ఇలా జరిగించారని ఒక్కరు సాక్ష్యం చెప్పినా దాన్ని బట్టి మనకు విశ్వాసం వచ్చేయాలి. మన విశ్వాసం ఎలా ఉందో తెలుసా? వాళ్ళ కుటుంబంలో జరిగింది, మా కుటుంబంలో చేస్తే బాగుండు, అప్పుడు నేను కూడా నమ్ముదునంట. మా ఇంట్లో జరిగితే, నా పట్ల జరిగితే, నా జీవితంలో జరిగితే నమ్ముతాను అంటారు. ఇది సరైన విశ్వాసమా? ఇప్పుడు రాహబు యొక్క పట్టణంలో జరగలేదు సూచక్రియ, రాహబు యొక్క కుటుంబంలో జరగలేదు సూచక్రియ, రాహబు యొక్క వ్యక్తిగత జీవితంలో జరగలేదు సూచక్రియ. ఎక్కడో ఐగుప్తుకి బోర్డర్ ఎర్ర సముద్రం అంటే, ఐగుప్తుకి బోర్డర్ అదే చివర. ఆ సముద్రం దాటితే ఇంకా ఐగుప్తుకి అదే పొలిమేర లాంటిది, చివరి బోర్డర్ అదే. అందుకనే తరుమువారు అక్కడికి దాకా వచ్చారు, ఇంకేళ్ళు మనకు దొరికేస్తారు అని అనుకున్న సమయంలో సముద్రాన్ని దేవుడు
చీల్చి 2 పాయలుగా చేశాడు. హల్లెలూయా. ఎక్కడో ఐగుప్తు బోర్డర్లో జరిగినటువంటి కార్యము ఇక్కడ ఎరుకోలో ఉన్నటువంటి ఈ స్త్రీ విన్నప్పుడు ఆమంటూ ఉంది, మా గుండెలు కరిగిపోయినాయి అని చెప్తుంది. ఏం చెప్తుందో తెలుసా? 11వ వచనంలో, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అంటుంది. ఎంత గొప్ప సంగతో కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కార్యము ఎక్కడో జరిగినా తను చూడకపోయినా దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచినటువంటి స్త్రీ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి చాలాసార్లు మన జీవితంలో మనం కూడా అంటాం, నువ్వు ఇలా చేస్తేనే నువ్వు దేవుడు అని నమ్ముతాను, నువ్వు ఇది జరిగిస్తేనే నువ్వు నిజమైన దేవుడు అని నమ్ముతాను అని దేవునికే పరీక్షలు పెట్టేటువంటి వారిగా మనం ఉంటాం కొన్నిసార్లు. అమ్మా, ఆకాశము నుంచి ఆహారాన్ని కురిపించిన దేవుడు, బండ నుండి నీళ్లను రప్పించినటువంటి దేవుడు, ఎర్ర సముద్రాన్నేంటి యోర్దానునేంటి 2 పాయలుగా చేసినటువంటి దేవుడు, ఆకాశమును భూమిని సమస్తమును సృష్టించినటువంటి దేవుడు, ఇన్ని కార్యాలు పరిశుద్ధ గ్రంథములో అనేక మంది వారి జీవితాలలో జరిగినప్పుడు వాటిని గురించి చదివి విని విశ్వాసములో ఉండాలి. కానీ నా జీవితంలో జరిగితే నేను నమ్ముతాను అని అంటే అది సరైనటువంటి విశ్వాసమా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎవరికో అన్యజనుడు, దేవుని ఎరగలేనటువంటి వాడు ఒకవేళ సూచక క్రియ అడిగాడు అని అంటే గనక అందులో ఒకవేళ న్యాయం ఉందేమో అని అనుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్ననాటి నుండి మన పూర్వీకుల నుండి దేవునిని ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఉండి కూడా ఈ రోజుకి కూడా నువ్వు ఇది చేస్తేనే నమ్ముతాను అనేటువంటిది సరైన విశ్వాసం కాదు. మన విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? నీవు చెయ్యగలవు, అయినా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుము, అంతే. అప్పుడు తన చిత్తము చొప్పున ఎవరిని రక్షిస్తే, ఎవరి పట్ల కార్యము జరిగిస్తే ఆయన మహిమపరచబడతారో వారి జీవితంలో అప్పుడప్పుడు జరిగిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అన్య దేశపు స్త్రీ అయినటువంటి ఈమె దేవుని కార్యాన్ని కన్నులతో చూడకపోయినా చెవులతో విని విశ్వాసం వచ్చింది. హల్లెలూయా. అందుకని వాక్యం కూడా తెలియచేస్తుంది, వినుట వలనంట విశ్వాసం వస్తుంది, వినుట వలన విశ్వాసం వస్తుంది. ఆలోచన చేస్తే కనుక, ఇంకా మనం ఆలోచన చేస్తే ఈమె దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి స్త్రీ అని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదువు తల్లి. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏమని దేవుని వాక్యం తెలియచేస్తుందో తెలుసా? విశ్వాసాన్ని బట్టి రాహాబంట వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయతతో పాటు నశింపకపోయెను అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. అంటే విశ్వాసమును బట్టి అన్నారు, అంటే ఆమె విశ్వాసము గలది అని పరిశుద్ధ వాక్యము సాక్ష్యమిస్తూ ఉంది. ఇంకా ఆలోచన చేస్తే ఈ రాహాబును గురించి మరొక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి ఆలోచన చేస్తే గనక యెహోషువ గ్రంథంలోని 6వ అధ్యాయములో 22వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన 2 మనుష్యులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుష్యులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలకి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీల పాలెముల వెలుపట వారిని నివసింపజేసిరి. ఇంకా ఆలోచన చేస్తే గనక దేవుని ఉగ్రత నుండి ఆమె కుటుంబాన్ని రక్షించుకున్నటువంటి స్త్రీ రాహాబు. కాబట్టి వేగుల వారితో ఒక సూచన అడుగుతూ ఉంటుంది. ఆలోచన చేయండి. మొదట చేర్చుకున్నప్పుడే వేగుల వారిని ఒక సూచన అడుగుతూ ఉంది. ఏమంటుందో తెలుసా? ఈ దేశమును మీరు స్వాధీనపరుచుకుందురని, మీ దేవుడే నిజమైన దేవుడని నేను ఎరుగుదును. కాబట్టి మీరు ఈ దేశమును స్వాధీనపరుచుకునే సమయంలో నాకు సూచన ఇవ్వండి. నేను, నా కుటుంబం, నా తల్లి,
నా తండ్రి, నా అక్క చెల్లెండ్లు, వారి బంధువులు, సమస్తము నా వంశము వారందరినీ కూడా మీరు నశింప చేయకుండానట్లుగా నాకు ఒక సూచన ఇవ్వండి అని అడిగి, దేవుని ఉగ్రత పాలు కాకుండానట్లుగా, దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు స్వాధీనపరుచుకునేటువంటి ఆ యెరికోలో నశింపకుండా తనని తన కుటుంబాన్ని రక్షించుకున్నటువంటి స్త్రీ అండి. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాల రక్షణ కొరకు మనం ఏమన్నా చేస్తున్నామా? మన కుటుంబంలో, మన యొక్క బిడ్డల జీవితంలో, భర్త జీవితంలో రక్షణ లేకుండా దేవుని ఉగ్రతకును అలాగే నరకానికి రక్షణ లేకుండా నశింపునకు వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? మన జీవితం ఎలా ఉంటుందంటే, నా మట్టుకు నేను ఎలా ఉన్నానో అనే స్వార్థంతో ఉండిపోయినటువంటి వారిగా ఉన్నారు. ఈరోజు కనీసం తన కుటుంబం కొరకు కానీ, తన కుటుంబ సభ్యుల కొరకు కానీ, తన జాతి ప్రజల కొరకు కానీ, కనీసపు వారి రక్షణ ఎదుగుదల కొరకు ఏ విధమైనటువంటి ప్రయత్నము చేయలేనటువంటి వారిగా మనం ఉంటున్నామండి. ఏంటి అనంటే, అతను మారడండి, అలాగే ఉంటాడండి, నేనేం చేయనండి, ఇలాంటి సాకులు చెప్తూ ఉంటాం మనం. ఆ పిల్లలు అంతేనండి, మాటినరండి, అల్లరిగా ఉంటారండి, నేనేం చేయనండి అని మనము సమర్థించుకుంటూ ఉంటాం. నేను అంటున్నాను, అట్టి వారిని అలా వదిలేయటం వల్ల, అట్టి వారిని ఒక కుటుంబంలో త్రాగుబోతుంటే ఆ త్రాగుబోతుని అతనికి మందలించకుండా, గద్దించకుండా, అతని కొరకు ప్రార్థించకుండా, ఏమీ చేయకోకుండా అతని మానాన్ని అతన్ని వదిలేయటం వల్ల అతను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆలోచన చేస్తే గనక, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వాక్యం కూడా తెలియచేస్తూ ఉంది కదా, మీరు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి అని ఉంటుంది వాక్యం. అంటే కనీసము మన కుటుంబము వారి యొక్క రక్షణ ఎదుగుదల కొరకు కూడా మనం ప్రార్థించలేనటువంటి వారిగా ఉంటే అది సరైన విశ్వాసమా? ఈరోజు నేను అంటూ ఉన్నాను, మన కుటుంబాల్లో ఎంతమంది సరైన విశ్వాసంలో లేకుండా నరకానికి వెళ్ళిపోయే వాళ్ళ ఉన్నారు? ఆలోచన చేయి. త్రాగుబోతులు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, మద్యానికి బానిసలైపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆలోచన చేయి. రకరకాలైనటువంటి లోకంలో ఉన్నటువంటి చెడు వ్యసనాలకి అలవాటైపోయి తమ వ్యసనాల చేత దేహాన్ని పాడు చేసుకుని దేవుని శిక్షావిధికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారా లేరా మన చుట్టూ? ఈరోజు నేను అంటూ ఉన్నాను, అట్టి వారి యొక్క రక్షణ కొరకు నువ్వేమన్నా ప్రయత్నం చేస్తున్నావా? రాహాబు అనుండొచ్చు, కేవలం నన్ను మట్టికే, నేను మాత్రమే మీకు ఆశ్రయం ఇచ్చాను కాబట్టి నన్నొక్కదాన్ని రక్షించండి సరిపోద్ది అని అనుండొచ్చు. కానీ అంత మట్టుకు సరిపెట్టుకోలేదు. తనని, తన కుటుంబము వారిని, తన అక్క చెల్లెళ్ళను, అన్నదమ్ములను, తన తండ్రి ఇంటి వారందరినీ కూడా కదా నశించిపోకుండా కాపాడుకొనగలిగినది. ఈరోజు నేను అంటూ ఉన్నాను, త్వరలో దేవుని ఉగ్రత రాబోతూ ఉంది. రోజులు క్షణమాత్రములో లయమైపోతూ ఉన్నాయి. ఆలోచన చేయండి. విజయవాడ మహాపట్టణములో కోట్లకు పడగెత్తినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మేడలు మిద్దెలు కట్టుకుని ధన సంపదలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో కదా సంతోషంగా ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి వారందరూ ఉన్నారు. ఈరోజు వారి పరిస్థితి ఎలా ఉంది అనంటే, ఒక ఆహారపు కదా ప్యాకెట్ కొరకు ఎదురు చూచే పరిస్థితి ఎదురైంది. వారు సంపాదించిన ధనం వారికి అక్కడికి వచ్చిందా? పాల ప్యాకెట్ 150 రూపాయలంట విజయవాడలో. వాళ్ళ ధనం అక్కడికి వస్తుందా? లేదు. ఆలోచన చేయండి. వండుకి తినడానికి ఏమైనా ఉందా? అన్నీ నాశనం అయిపోయినాయి. బీరువాలో చూస్తే డబ్బులు ఉన్నాయి, పోనీ తడిసిపోయినా ఏదో ఆరబెట్టుకుందా, కొనుక్కుందామంటే ఏమీ లేవు. అసలు కనీసం ఇంటికి వచ్చి ఒక ఆహారపు పొట్లం ఇచ్చేవాడే లేకుండా పోయాడు. అవునా కదా? కాబట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. బురదలో పడిపోయిన ఆ ప్యాకెట్ని అలాగే కడుక్కుని తినేస్తూ ఉన్నారు. వారి ధనం వారికి అక్కడికి వస్తుందా? త్వరలో ఈ భూమి మీదకి దేవుని ఉగ్రత రాబోతా ఉంది. యేసయ్య మరలా మిక్కుటమైనటువంటి వేండ్రముతో తన దూత పరివారముతో రెండవ రాకడలో మరలా రాబోతూ ఉన్నారు. అప్పుడంట పిరుకువారు, అవిశ్వాసులు, అవిధేయులు, దేవునికి లోబడిన వారు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యసనపరులు వీరందరూ కూడా మండు అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారంట. మరి వారందరూ రక్షించబడాలని, వారందరూ కూడా మనవలే విశ్వాసంలో ఉండి దేవునితో యుగయుగాలు ఉండేలాగా వారు కూడా ఉండాలని వారి కొరకు మనం ఏమైనా చేస్తున్నామా?
కొన్ని రోజులు చేసి వారి కొరకు ఏదో ఒక చిన్న ప్రయత్నం చేసి విడిచిపెట్టేస్తా ఉన్నాం. ఇంకా వాళ్ళు మారరు, వాళ్ళు రారు, వాళ్ళు చర్చికి రారు, వాళ్ళు ప్రార్థనకి రారు. ఆలోచన చేయండి. విసుగుదల వచ్చేసింది. ఇంకెన్నిసార్లు చెప్తాం? 1-2 సార్లు చెప్పాం, వినలేదు, రానంటున్నారు, వదిలేస్తాం ఇంకా. కానీ ఏదో ఒక ప్రయత్నం చేసి దేవుని సన్నిధికి నడిపిద్దాం. ఏదో రకంగా వారిని దేవుని సన్నిధిలో కూర్చోబెడదాం. ఆలోచన చేయండి. వారిని రక్షణలోనికి నడిపిద్దాం, దేవుణ్ణి పరిచయం చేద్దామని ఏమైనా ఆలోచన ఉందా? రాహబు తన మట్టుకు తానే బ్రతికింపబడితే చాలు అని అనుకోలేదండి. నా ఒక్కదాన్ని మట్టుకే నేనే కదా వేగుల వారికి ఆశ్రయం ఇచ్చాను కాబట్టి నన్ను ఒక్కదాన్ని రక్షించండి సరిపోతుందని తన స్వార్థం తను చూసుకోలేదండి. తన ఇంటి వారందరినీ, అక్క చెల్లెల్ని, ఎంతమందిని అక్కడ మెన్షన్ చేసిందో తెలుసా? ఎవరిని విడిచిపెట్టుకోకుండా అందరి పేర్లు వరుస క్రమంలో చెప్పేసింది తెలుసా? ఏమని చెప్పిందో తెలుసా? 12వ వచనం, నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, వారికి కలిగి ఉన్న వారందరూ సావకుండా బ్రతికించి రక్షించుడనెను. చూసారా లిస్ట్ ఎంత చెప్పిందో? చాలా లిస్ట్ చెప్పింది. చూడండి, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. పోనీ అక్కడితో సరిపెట్టలేదు, మళ్ళీ వాళ్ళకి కలిగినటువంటి వారందరూ. అంటే చాలా పెద్ద సంతానమే చెప్పింది. ఈ రోజుల్లో అని అంటే మహా అయితే ఒక కుటుంబంలో ఒక భార్య, ఒక భర్త, 2 పిల్లలు. ఇది ఈ రోజుల్లో ఒక చిన్నపాటి కుటుంబం. కానీ ఆ రోజుల కుటుంబం అంటే చాలా ఎక్కువ మంది సంతానం కలిగి ఉండేవారు. అంటే ఒక కుటుంబంలోనే 10 మంది, 15 మంది అలాంటి కదా పిల్లలు కలిగినటువంటి వారు ఉండేటువంటి వారు. ఎక్కువ సంతానం ఉండేది ఆ రోజుల్లో. ఆలోచన చేస్తే కనుక ఈ రాహబు వంశంలో ఎంతమంది ఉన్నారో, తన తల్లికి, తన తండ్రికి కలిగినటువంటి అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెళ్ళు కానీ, వారు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతమంది లిస్ట్ ఉన్నారో మనకు తెలియదు. కానీ మొత్తం చాలా లిస్టే చెప్పింది. వాళ్ళందరినీ రక్షించుకొనగలిగింది. హల్లెలూయా. ఈరోజు మనం కూడా మన కుటుంబంలో వారిని, మన సంఘంలో వారిని, వారి కొరకు మీ అనుదిన ప్రార్థనలో ఒక్క క్షణం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. వారి రక్షణ కొరకు, నశించిపోతున్నటువంటి వారి కొరకు, రక్షణలోనికి రావటం కొరకు, వారి కొరకు ఒక చిన్న సమయాన్ని కేటాయించి ఈ సమయము ఇలాగ నశించేటువంటి వారి కొరకు ప్రార్థించాలని, అలాంటి వారి కొరకు మనం ప్రార్థించాలి. హల్లెలూయా. కొంతకాలం ప్రార్థన చేస్తే వారు ఆటోమేటిక్గా దేవుళ్ళలోనికి వస్తారు. ఈరోజు మన కుటుంబం కొరకు మనం ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నాం? మన కుటుంబంలో నశింపులోనికి వెళ్ళిపోతున్నటువంటి వారు, చెడు అలవాట్లు కలిగి, చెడు వ్యసనాలు కలిగి, మనకు తెలుసు, మనం చూస్తున్నాం మన కళ్ళతో, వాళ్ళు త్రాగుచున్నారని, వారు తిరుగుచున్నారని, వారు చెడు వ్యసనాలు కలిగిన వారై ఉన్నారని, వారు లోకంలో చెడిపోతున్నారని, సాతాను ఊబిలోకి వెళ్ళిపోతున్నారని మనకు తెలుసు. అయినా సరే వదిలేస్తున్నాం. వారి కొరకు మనం ప్రార్థన చేయట్లేదు. రాహబు తన ఇంటి వారందరినీ రక్షించుకుందండి. ఎంత గొప్ప సంగతో కదా. మనము మన ప్రార్థన ద్వారా మన ఇంటి వారందరినీ దేవుని ఉగ్రత నుండి తప్పించబడినట్లుగా మనం కూడా వారి రక్షణ కొరకు ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రాహాబు అను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. ఒకప్పుడు దేవుని భయము ఎరుగని ప్రజల మధ్య బ్రతికింది. ఒకప్పుడు దేవుడంటే బొత్తిగా తెలియలేనటువంటి భ్రష్టులైనటువంటి ప్రజల మధ్య బ్రతికింది. నీతి లేని, న్యాయము లేని, కనికరము లేని ఒక దుర్మార్గపు స్థితి కలిగినటువంటి ప్రజల మధ్య బ్రతికింది. కానీ తన విశ్వాసాన్ని బట్టి ఎక్కడికి వచ్చిందో తెలుసా? దేవుణ్ణి ఎరిగిన ప్రజల మధ్యలోనికి వచ్చింది. హల్లెలూయా. దేవునిని స్పష్టంగా అనాది కాలము నుంచి ఎరిగి ఆరాధించేటువంటి ఆ విశ్వాసం కలిగినటువంటి ప్రజల మధ్యకు వచ్చింది. నీతి న్యాయములు కలిగి, దేవుని కట్టడలు, ఆజ్ఞలు కలిగినటువంటి ఇశ్రాయేలీల ప్రజల మధ్యకు ఆమె వచ్చింది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు కూడా మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. ఆలోచన చేయండి.
మనం మంచి విశ్వాసంలో ఉన్నామా? మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం ఉన్నామా? దేవుడంట చెడు మనుషుల మధ్య మనల్ని ఉండనివ్వడంట. ఆ చెడు చేసేటువంటి, కీడు చేసేటువంటి ప్రజల మధ్యలో నుంచి దేవుడు మనల్ని క్రమక్రమంగా వేరుపరుస్తూ ఉంటాడు. ఆ స్థలాలైనా కానీ, ఆ ప్రదేశాలైనా కానీ, ఆ మనుషులైనా కానీ, వాళ్ళ మధ్యలో నుంచి దేవుడంట ఆటోమేటిక్గా మనల్ని తప్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఈమె మంచి విశ్వాసం కలిగినది కాబట్టి ఎరుకో ప్రజలు చాలా భ్రష్టులైనటువంటి వారు. దేవుడు ఊరికనే ఆ పట్టణాన్ని నాశనం చేయలేదు. దేవుని ఎరగక భ్రష్టులై విగ్రహారాధనలో పడిపోయి, కాబట్టే ఎరుకోలో నుంచి మీరు ఏదీ తెచ్చుకోవద్దని చెప్పాడు దేవుడు. అందుకని అది శపితమైనటువంటి ప్రదేశంగా దేవుడు దాన్ని శపించాడు. అలాంటి శపితమైనటువంటి ప్రజల మధ్యలో నుంచి ఓ విశ్వాసం కలిగినటువంటి స్త్రీ తన కుటుంబాన్ని అంతటిని దేవుని నమ్మిన ప్రజల్లోనికి నడిపించుకోగలిగింది. హల్లెలూయా. కాబట్టి చివరిగా ఆమెను గురించి చెప్పేటువంటి ఇంకో మాట ఏంటంటే, ఆమె వేశ్యవృత్తి కలిగినదైనను ఆమె విశ్వాసాన్ని బట్టి క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు వంశావళిలో అందరూ పురుషుల పేర్లే కనబడతాయి. ఒక 5గురికి మాత్రమే స్త్రీల పేర్లు కనబడతాయి. ఆ 5గురిలో రెండవ స్త్రీ ఎవరో తెలుసా? రాహాబు. 5వ వచనంలో ఉంటుంది, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను అని రాయబడి ఉంది. అంటే ఆమె విశ్వాసాన్ని బట్టి క్రీస్తు వంశావళిలో కూడా చేర్చబడింది. హల్లెలూయా. ఈరోజు మన విశ్వాసాన్ని బట్టి కూడా మనము విశ్వాసుల జాబితాలో చేర్చబడాలి. ప్రభు వచ్చేటువంటి రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో మనం చేర్చబడాలి మన విశ్వాసాన్ని బట్టి. అలాంటి విశ్వాసం మనకు ఉండాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక అన్య దేశస్తురాలు కేవలం దేవుడంటే తెలియలేనటువంటి ఒక అన్య దేశస్తురాలైనటువంటి, సరైనటువంటి కదా, న్యాయమైనటువంటి వృత్తి కూడా కాదు అది, ఒక వేశ్య వృత్తి కలిగినటువంటి ఆ స్త్రీ కేవలం తన క్రియల మూలంగా కాక విశ్వాసాన్ని బట్టి రక్షించబడిందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు విశ్వాసం ఉంటే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. విశ్వాసం ఉంటే దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు మనం చూడగలం. విశ్వాసం ఉంటేనే దేవునితో పాటు ఉండగలం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అని రాయబడి ఉంది. కాబట్టి ఆమె కేవలం ఏ విధమైనటువంటి క్రియపూర్వకంగా కాకుండా కేవలం విశ్వాసం ద్వారానే తన కుటుంబము దేవుడు శపించినటువంటి ఆ శపితమైనటువంటి ఎరుకో పట్టణంలో నశించిపోకోకుండా, అవిధేయులైనటువంటి ప్రజల మధ్యలో నశించిపోకోకుండా తన కుటుంబము రక్షించుకొనగలిగింది. అందును బట్టి కారణం ఏంటి అనంటే కేవలం ఆమె విశ్వాసం. ఈరోజు కూడా మనకి అలాంటి విశ్వాసం మనకుంటే, అలాంటి నమ్మకంతో మనం చేసే ప్రార్థన అయినా, మనం పాడే పాట అయినా, మనం చేసే ఆరాధన అయినా, మనం చేసే భక్తి అయినా సరే విశ్వాసంతో చేస్తే గనక దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. నామకార్థపు భక్తి, నామకార్థపు ప్రార్థన, నామకార్థపు విశ్వాసం ఇవన్నీ వదిలేయాలి. చేశామంటే నిజంగా విశ్వాసంతో, నమ్మకంతో చేయాలి. ఏది చేసినా దేవునికి మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా చేయాలి. అదే దేవుడు ఎంపిక చేస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి రాహబు వలె మంచి విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. మనము, మన కుటుంబము దేవుడు వచ్చి రాకడలో ఎత్తబడే గుంపులో, రక్షించబడినటువంటి గుంపులో ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.